బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతారో తెలీదు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఫ్యామిలీ కూడా గుర్తురారు ఆ టైంలో. అవునండి. ఇంతవరకు ప్రపంచంలో అమ్మ నాన్న అన్నాదమ్ముళ్ళు అక్కా చెల్లెలు ప్రేమ నాకు దక్కలేదని ఒక్క సూసైడ్ కూడా జరగలేదండి. అప్పుడప్పుడే మనకు పరిచయమైన ఒక వ్యక్తి, ఏదో కొంతకాలమే మన లైఫ్లో మనతో జర్నీ చేసిన ఒక వ్యక్తి కోసం ఇంత అందమైన ప్రపంచం, అమూల్యమైన తన జీవితం, ఇంకా ఏమీ అక్కర్లేదు, నువ్వొక్కడు లేదా నువ్వొక్కరిది లేకపోతే నాకు అసలు ఈ జీవితమే అవసరం లేదని ఒక డిసిషన్ తీసుకుంటున్నారంటే అసలు వాళ్ళు ఆ ప్రేమకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఒక ప్యూర్ లవ్ గనక ఒక అమ్మాయిలో లేదా ఒక అబ్బాయిలో కలిగిందనుకోండి, ఈ ప్రపంచం మొత్తం మీద ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్స్ వాళ్ళే. ఒకవేళ గనక ఆ ప్రేమలో ఓడిపోతే లేదా ఆ ప్రేమని కోల్పోతే సూసైడ్ అనే ఒక్క థాట్కి వెళ్ళిపోయే వాళ్ళు కూడా వాళ్ళే. సో ప్రేమ అనేది మిమ్మల్ని బతికిస్తుంది, మిమ్మల్ని చంపేస్తుంది కూడా. సో ప్లీజ్ 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 యంగ్ జనరేషన్కి నేను చెప్పేది ఒకటే, మీరు ప్రేమించే వాళ్ళ గురించి కాదు, మిమ్మల్ని ప్రేమించే మీ అమ్మ నాన్నని గురించి ఆలోచించండి. వాళ్ళే మీకు ఎప్పటికీ కూడా శాశ్వతం. వాళ్ళు మీ పక్కన ఉంటే ఇవన్నీ కొంచెం దాటుకుంటూ మీరు వచ్చేయచ్చు. సో చూసుకోండి, ఎవరి మీద 100% డిపెండ్ అవ్వకండి, ఎవరిని 100కి 100% లవ్ చేయకండి, మీ జీవితాల్ని కోల్పోకండి, అంతే. అసలు ఎంత హార్ట్ టచింగ్ మ్యామ్. అసలు చాలామంది కొన్ని తెలుసుకోలేక ఇలా చేస్తూ ఉంటారు. కానీ సూసైడ్ చేసుకోకుండా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఒక ఆడదైనా సరే మగాడైనా సరే, మీరు పుట్టింది ప్రేమించడానికి కాదు, సాధించడానికి. ఒక గోల్ సెట్ చేసుకోండి, మీరెవరో ఈ ప్రపంచానికి చూపించండి. మీ వెనక 100 మంది ఏంటి, 1,00,000 మంది వస్తారండి.